ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం 29వ అధ్యాయంలో ఉన్నాం. అంటే ఇంకా మనం చివరికి వచ్చేస్తున్నాం. మరి ఈ 29వ అధ్యాయంలో అంబరీషుని యొక్క కథ, దూర్వాసుని యొక్క కథ, ఇక్కడ దీనికి ముగింపు అన్నది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత 30వ అధ్యాయంలో మనకి ఈ కార్తీక మాసం యొక్క ఫలశ్రుతి అన్నది కనిపిస్తుంది. ఎంతో వైభవంగా ఉంటుంది ప్రతి అధ్యాయం మనం అర్థం చేసుకోగలిగితే. ఈ 29వ అధ్యాయంలో ఇప్పుడు దూర్వాసుడు పూర్తిగా తెలుసుకున్నాడు తన తప్పేంటో. అహంకారంతో ఏదీ చెయ్యలేము, కోపము అన్ని అనర్థాలకు కారణము. కోపము అన్నది ఒక పెద్ద అవలక్షణం, అందులోనూ కలియుగంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో కలిపురుషుని యొక్క ప్రభావం అన్నది అది మొదలయ్యింది, ద్వాపరయుగం అంతమైపోయింది, కలి వచ్చాడు అని మనం చెప్తూ ఉంటాం కదా, భాగవతంలో వింటూ ఉంటాం. అలా కలిపురుషుడి యొక్క ప్రభావం అంటే ఆయన ఏదో భయంకరంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అన్నది కాదు. కలి అంటేనే ఎన్నో అవలక్షణాలతో కూడుకున్న ఒక రూపం అని చెప్పుకోవాలి. కానీ ఈ కలి ప్రభావం మన పైన ఉండకూడదు అంటే మనము భగవన్నామస్మరణ చేసుకుంటూ మన మనసుని చుట్టూ ఎంత కలుషితంగా ఉన్నా, చుట్టూ ఎంత చెడు ఉన్నా చాలా చక్కగా భగవన్నామ స్మరణతో మనము ఒంటరిగా ఆ మార్గంలో నడుస్తున్నా హాయిగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు. ఇది భగవంతుడు నేర్పిస్తున్నాడు, ప్రతి ఒక్క కథలో దాగి ఉంటుంది. అలా ఎంత చెడు ఉన్నా కూడా దాన్ని నిర్మూలించవచ్చు. దేనివల్ల? దానికి ప్రత్యేకమైన శక్తులు అవసరం లేదు, శారీరకంగా బలంగా ఉండవలసిన అవసరం లేదు. భగవంతుడు మనతో ఉంటే చాలు, ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలు, అన్ని పనులు జరిగిపోతాయి అన్నదానికి నిరూపణ. కాబట్టి దూర్వాసుడు ఎంత శక్తివంతుడైనా, ఎంత తపశ్శక్తి ఉన్నా, ఎన్ని శాపాలు ఇచ్చేసినా ఏవీ పనిచెయ్యలేదు. ఇది మనకి చెప్తారు. ఇక ఎవ్వరి దగ్గర ఇటువంటిది జరగలేదు, కేవలం అంబరీషుడికి మాత్రమే ఈ అదృష్టం. అంటే శాప వాక్కు అన్నది తగలకుండా మినహాయింపులు ఉంటాయి చాలా సందర్భాల్లో, మనం కథల్లో వింటూ ఉంటాం. సరే ఇలా ఇచ్చినా కూడా దీనికి ఒక మినహాయింపు ఉంది, సరే నువ్వు ఇది అనుభవించు, కానీ తర్వాత ఇలా భగవంతుడు ఈ రూపంలో కలుస్తాడు, అప్పుడు నీకు శాప విముక్తి అని మనం వింటూ ఉంటాం. కానీ కేవలం అంబరీషుడికి మాత్రమే ఒక్క శాపం కూడా తగలలేదు. అవన్నీ శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. అంత చక్కగా ఆయన వచ్చి కూర్చున్నారనమాట. దీనికి అంబరీషుడు చేసిన సాధన ఏమిటి? ధర్మంతో ఉండటం. మనం ఎప్పటి నుంచో ఒకటే మాట చెప్పుకుంటున్నాం, భక్తి అంటే కేవలం పొద్దున్న నుంచి పూజలు చేస్తూనే ఉంటాం, ఏమి తినకుండా తాగకుండా అలాగ భగవంతుడి దగ్గర కూర్చుని 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 ఉంటాం అన్నది కాదు. అందుకే స్వామి వివేకానంద అంటారు, పూజ గదిలో కూర్చుని తపస్సు చేసుకోవటం లేకపోతే పూజ చేసుకోవడం తప్పు కాదు, కానీ పూజ గదిలో చచ్చిపోకండి అన్నారు ఆయన. అంటే అదే జీవితం అని అనుకోవద్దు, అక్కడే అయిపోవద్దు, బయట ప్రపంచం అంతా కూడా పరమాత్మ నిండి ఉన్నాడు అనే భావన ఇక్కడ ఉండాలి. మొత్తానికి దూర్వాసుడికి రక్షణ అన్నది లభించింది. ఎవరి వల్ల? సుదర్శనుడి వల్ల కాదు, ఆయనకి అంబరీషుడు ప్రార్థన చేశాడు కాబట్టి సుదర్శనుడు విడిచిపెట్టాడు. అందుకే ఇప్పుడు ఈయనకి రక్షణ. ఇప్పుడు మారి ఆయన పాదాల మీద పడి, నీ భక్తి యొక్క శక్తి ఇది అన్నిటికన్నా గొప్పది, ఇది నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు. నేను ఏ ప్రవర్తనతో అయితే నీ దగ్గరికి వచ్చానో దాన్ని నన్ను క్షమించు అంటే ఇప్పుడు కూడా అంబరీషుడు ఎంతో వినయంతో ఆయన అంటున్నారట, మీ వంటి మహర్షులు ముఖ్యంగా ఈ ద్వాదశి తిథి రోజు నా దగ్గరికి రావడము, భోజనం చేయటం నిజంగా నా అదృష్టం. ఇప్పటికీ నేను ఏమీ తినలేదు, మీతో పాటు తినాలని నా కోరిక, దయచేసి మన్నించి తింటారా అని అడుగుతారట. ఇలా ఎవరు ఉంటారు? ఇంత జరిగిపోయిన తర్వాత కూడా మీతో నేను తినాలి, మీకు పెట్టి నేను తినాలి అని ఆ ఆలోచన ఏదైతే ఉందో అది దూర్వాసుడికి కూడా ఆశ్చర్యం కలిగించింది. నువ్వు చరిత్రలో నిలిచిపోతావు నాయన అంటారట. అందుకేగా మనం ఇప్పటికీ కూడా అంబరీషుడి గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా ఒక చిన్న కోరిక, మీరు ఎలాగైనా భోజనం చేయాలి, నాతో పాటు భోజనం చేయాలి, మీకోసమే ఎదురు చూస్తున్నా, మీకు పెట్టకుండా నేను ఈ ద్వాదశి రోజు ఇక నేను అన్నం ముట్టను, కాబట్టి మీరు నాతో తింటేనే నేను కూర్చుంటాను అని వినయంతో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, స్వీకరిస్తారా అని. ఇంత చిన్న కోరిక నేను ఎందుకు తీర్చను, ఇప్పటి వరకే నేను చాలా తప్పులు చేశాను, తెలుసుకున్నాను, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా అని ఆయన అనుగ్రహిస్తే చక్కగా ఇద్దరు కూర్చుని భోజనం చేశారు. ఈ విషయం ఇక్కడితో అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఋషులు వాళ్ళు ఈ కార్తీక పురాణంలో ఈ అధ్యాయంలో ఇలా జరిగిందని చెప్పుకుంటున్నారుగా. అక్కడ వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు. అలాగే నైమిషారణ్యంలో
సూత మహర్షి అక్కడ శౌనకాది మహామునులకు చెప్తున్నారు ఆ వైభవం గురించి మాట్లాడుతూ. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట, భక్తికి ఉన్న శక్తి మామూలుది కాదు. అయితే ఏ రోజైతే ఈ సందర్భం జరిగిందో అది కార్తీక మాసంలో ఉన్న ద్వాదశి కాబట్టి కార్తీక ద్వాదశికి అంతటి ప్రత్యేకత ఉంది. ఆ రోజు ఈ మహానుభావుడైన అంబరీషుణ్ణి స్మరించుకోవటం, ఆ కథ చెప్పుకోవటం వల్ల భక్తుడు అన్నవాడు ఎలా ఉండాలి, ఇంత జరిగిన అంటే ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఓర్పుతో ఉండగలగాలి, దయతో ఉండగలగాలి, క్షమ అలవాటు చేసుకోవాలి, చాలా వినయంతో ఉండాలి. ఇవన్నీ నిజంగా చాలా కష్టం. కానీ ఇలా అంటే ఇన్ని జరిగిపోయిన తర్వాత కూడా దూర్వాసుడిని ప్రాధేయపడటం, ప్రార్థించటం అన్నది అది చాలా తక్కువగా అటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ మాట గురించి చెప్తూ మళ్ళీ ఈ సూత మహర్షి చెప్తున్నారట, ఇలా ఉండడం చాలా కష్టం కానీ సాధనలో వస్తుంది. ఆ సాధన ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఏదైనా మనకి పూజ చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ చెయ్యం. కానీ ఎప్పుడైనా సరే ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, లేకపోతే రుద్రాభిషేకం చేసుకుంటాం అని ఒక పూనికతో అనుకుంటే ఖచ్చితంగా ముందు రోజు నుంచే సాధన చేసి చక్కగా ఇల్లంతా సర్దుకుని శుభ్రపరుచుకుని మనం కూడా మంచి వస్త్రాలు వేసుకుని మనసు కూడా పవిత్రంగా పెట్టుకుని ఎన్నో వస్తువులు కొని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. కాబట్టి ముందుగా మనసుకి ఒకటి అలవాటు చెయ్యాలి కదా. అలా ఈ సాధన అన్నది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక వ్రతంతో ఇది పూర్తవుతుంది. అందుకే ఈ ఏకాదశికి, కార్తీక మాసంలో ఉన్న ఏకాదశికి, ద్వాదశికి అంతటి ప్రఖ్యాత ఉంది. కాబట్టి ద్వాదశి రోజు అంబరీషుని యొక్క భక్తి గురించి స్మరించుకుందాం. అలాగే దూర్వాసిని యొక్క కోల్పోయిన శక్తి గురించి స్మరించుకుందాం. ఎందుకంటే ఈ రెండు కూడా తెలియాలి కదా, మంచి తెలియాలి, చెడు కూడా తెలియాలి. అప్పుడు చెడు జోలికి మనం వెళ్ళాం. కాబట్టి కేవలం మంచి అలవాటు చేసుకోవడం అన్నది కాకుండా ఏది చెడు అటు వెళ్ళకూడదు అనే విషయాలు కూడా మనకి ఈ అంబరీషుని యొక్క కథ చెప్తుంది అంటూ ఈ కథ ఇక్కడితో ముగిసింది. ఈ రకంగా మన ప్రవర్తన ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పారు. అందుకే ఇక్కడ పాత్రలు కూడా మనకి ఎలా కనిపిస్తాయంటే సామాన్యమైన మహర్షి కాదు ఆయనతో అసలు మాట్లాడాలంటే అందరూ భయపడతారట. అటువంటి వ్యక్తి దూర్వాస మహర్షి. మనం అనుకోవచ్చు అంటే మహర్షులకి కూడా నిజంగా ఇంత కోపం వస్తుందా, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారా అంటే అదే మనకి భగవంతుడు నేర్పిస్తున్నాడు. మనకి పురాణాల్లో కథల్లో ఇంద్రుడు ఇలా ప్రవర్తించాడు. అందుకే కదా ఇంద్రుడికి గర్వం వచ్చింది కాబట్టి గోవర్ధనగిరి ఎత్తి చూపించాడు పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మకి కూడా కొద్దిగా అహంకారం వచ్చిందట. అలాగే ఇదేంటిది అంటే పరబ్రహ్మ స్వరూపం ఇంత తేలికగా గోపికలకి లొంగిపోతాడా, గోప బాలులకు లొంగిపోతాడా? వాళ్ళు తింటుంటే అలాగా ఇంగిలి ముద్దలు తినిపించేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ తినేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఆవకాయ బద్దలు పట్టుకుని, భాగవతంలో అద్భుతంగా ఉంటుంది వర్ణన, ఆవకాయ బద్దలు చీకి తినేసి కృష్ణ నువ్వు కూడా తిను అన్నోట్లో పెడితే తినేసేవాట. ఇంగిలి లేదు, ఏ బాధ లేదు. తెచ్చుకున్న పదార్థాలు, తినే పదార్థాలు, రాళ్ళు దొరికితే రాళ్ల మీద పెట్టేవారట, ఆకులు దొరికితే ఆకుల మీద పెట్టేవారట. శుభ్రం లేదు, ఏదీ లేదు. కానీ వాళ్ళందరితో పాటు ఆడుకుంటూ వాళ్ళు తంతూ ఉండేవారు, ఎక్కిపోతూ ఉండేవారు, గుద్దేవారు, కుమ్మేవారు. ఇవన్నీ స్వీకరిస్తున్నప్పుడు బ్రహ్మ అనుకున్నారట, ఇదేంటిది పరబ్రహ్మ స్వరూపం ఇలాగా ఉంటాడు కాదు. అందుకే నేను పరీక్ష చెయ్యాలనుకున్నాడు. ఏం చేశాడు? ఏదో మాయ సృష్టించాడు. ఆ మాయలన్నీ కూడా వృధా అయిపోయాయి. అంటే గోపబాలులకు ఉన్న శక్తి అటువంటిది. కారణం ఏమిటి అంటే చాలా తేలికగా భగవంతుడు లొంగిపోతాడు. అది ఇక్కడ మహర్షులు చెప్తున్నారు. నేటికి కూడా అందుకే అంటారు కలియుగంలో ఈ కలి ప్రభావం అని, లేకపోతే కలియుగం కదా, కలిపురుషుడి యొక్క ప్రభావం కదా, మనం ఇంతే అని అనుకోవడానికి లేదు. భగవంతుణ్ణి పట్టుకోవడానికి నామం అన్నది ఏదో ఒక నామం, కేవలం విష్ణు అని అనవలసిన అవసరం లేదు. ఓం నమ శివాయ అనుకున్న, దుర్గాయే నమః అనుకున్న, ఓం గం గణపతయే నమః అనుకున్న, ఓం లక్ష్మీ నమః అనుకున్న, పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఏ నామం పట్టుకుని సాధన చేసినా లోపలకొచ్చి భగవంతుడు కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఏ దుష్ట శక్తులు మనల్ని ఏమీ చెయ్యలేవు. ఏ శాపనార్థాలు మన మీద పని చెయ్యవు అని చెప్పటానికి ఇది అద్భుతమైన నిదర్శనం అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడితో ఈ 29వ అధ్యాయంలో అంబరీషుడు గురించి, దూర్వాసుని గురించి, అలాగే కార్తీక ద్వాదశి ఉపాసన గురించి మనకి ఇక్కడతో అవుతుంది. ఇక చివరిగా ఫలశ్రుతి, దీని గురించి మనం రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. నమస్తే.